తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ఆయా సమస్యలకు పరిష్కారం చూపే ధైర్యం కూడా ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు వెళ్లే వారే విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. సోషల్ మీడియా యుగంలో విద్యార్థులు విషతుల్యమైన ప్రభావాల బారిన పడకుండా తమను తామే కాపాడుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఐఐటి ఢిల్లీలో శనివారం నిర్వహించిన 57వ స్నాతకోత్సవ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అత్యున్నత అకాడమిక్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 3,000 మంది విద్యార్థులు, 587 మంది పీహెచ్డీ పరిశోధకులకు డిగ్రీలు అందజేశారు. తర్వాత విద్యార్థుల్లో తన ప్రసంగంతో స్ఫూర్తి నింపిన మోదీ ఆలోచన లేకుండా ఆమోదించిన విషయాలపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తాలని సూచించారు. అలా ప్రశ్నించడంతో ఆగకుండా సమాధానాలు కనుగొనే ధైర్యం కూడా ప్రదర్శించాలని మార్గనిర్దేశం చేశారు. సమస్యలకు పరిష్కారాలు చూపే ధైర్యం ఉన్నవారికి సవాళ్లు అవకాశాలుగా మారుతాయన్నారు. జీవితంలో జిజ్ఞాసను, నేర్చుకోవాలనే తపనను సజీవంగా నిలుపుకోవాలని సూచించారు. యువతకు ఎంతగా అధికారం లభిస్తే దేశం అంతగా బలోపేతమవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో భారత్ స్వావలంబన సాధిస్తోందని, ఇది వికసిత భారతానికి బలమైన పునాదిగా పనిచేస్తుందని వివరించారు. मैं लाइफ की कुछ प्रैक्टिकल बातें भी आपसे शेयर करना चाहता हूं. कैंपस का जीवन और कैंपस के बाहर का जीवन, इन दोनों में बहुत बड़ा अंतर होता है. आईआईटी की परीक्षा में सिलेबस होता है, लेकिन जिंदगी की परीक्षा में सब कुछ आउट ऑफ सिलेबस होता है. और इसलिए लाइफ में क्यूरियोसिटी बनाए रखिए, अपनी लर्निंग इंस्टिंक्ट को जगाए रखिए. जो बातें बिना सोचे समझे स्वीकार कर ली जाती हैं, जरा उन्हें परखिए, उन पर सवाल उठाइए, लेकिन सिर्फ सवाल पूछकर मत रुकिए, उनका समाधान खोजने का साहस भी रखिए. यही सोच आपकी अलग पहचान बनाएगी. ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పుల్ని ఎదుర్కొనేందుకు నిరంతరం నేర్చుకోవాలని, అలాంటివారే విజయం సాధిస్తారని మోదీ స్పష్టం చేశారు. జీవితంలో తలెత్తే సవాళ్లను చిన్న చిన్న భాగాలుగా విభజించి పరిష్కరించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వచ్చే 3 దశాబ్దాల్లో దేశం సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలతో మమేకమయ్యే వృత్తిగత గమ్యాలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. యువత తమ వేతనాలను, అంకుర విజయాలను ఇతరులతో పోల్చుకోరాదని హితవు పలికారు.